చేరొచ్చిన మీ అందరికీ నమస్కారం. పోయిన వారంలో మాకు తెలిసిన రిలేటివ్స్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు. అతనికి ఒకే ఒక కుమారుడు. అయితే బాగా అల్లారుముద్దుగా బాగా ప్రేమగా పెంచుకున్నారు. బాగా మంచి 25 సంవత్సరాల దాకా మంచిగా బాగా ప్రేమగా చూసుకున్నారు. అయితే అతనికి హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు గత 3 నెలల నుంచి. వాళ్ళ నానమ్మ చనిపోయిందని చెప్పేసి 11 రోజుల ప్రార్థనకు అనేసి ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం అంతా చూసుకొని మళ్ళీ 12 ఆఫీస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ తిరిగి బైక్ మీద వస్తున్నాడు. నైట్ జర్నీలో వచ్చేటప్పుడు అతను బాగా హెవీ స్పీడ్లో, అంటే మళ్ళీ హైదరాబాద్కి రీచ్ అయ్యి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అతను చాలా స్పీడ్ వస్తున్నప్పుడు ఎదురు నుంచి కార్ వచ్చేసి చాలా స్పీడ్గా కొట్టేసిన తర్వాత అతన్ని ఆ కార్ అనేది ఆ స్పీడ్ మీద కొట్టిన తర్వాత అట్నే 2 కిలోమీటర్ల దాకా ఈడ్చుకుని అట్లా వెళ్ళిపోయింది. అయితే అతని ఒంటి మీద అసలు వస్తూ ఏమే కానీ లేవు. అసలు చాలా ఘోరమైన చనిపోయినాడు. కానీ తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు చనిపోయినా కానీ ఆ బాధ అనేది కొంతమంది తెలుస్తూ ఉంటుంది. కానీ ఒకే కుమారుడు కదా చనిపోయినాడని చెప్పేసి ఎంతో బాధతో ఇప్పటికి ఉన్నారు. నేను కూడా లాస్ట్ సండే చర్చ అయిపోయిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను, నేను ఈవినింగ్ సర్వీస్కి పరలోక దేశం చర్చికి వెళ్ళాలని ఎంతో ఉన్నా. నా రూమ్లో స్నేహితులు ఏం చేశాడంటే బయటికి వెళ్దాం అని చెప్పేసి నన్ను ఎక్కువ ప్రేరేపిస్తాను. అతను ఎట్లా అంటే నేను బయటికి తీసుకుని వెళ్ళకపోతే అతను నన్ను అలుగుతాడు. ఇంకా నాతో మాట్లాడాడు. ఒక 4-5 రోజుల దాకా మాట్లాడు. ఇంకా అట్లా అని చెప్పేసి సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాను. బాగా మంచిగా కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు అతను ఫోటో తీస్తున్నాడు పైన. అదంతా వెళ్ళేటప్పుడు ఫోటో తీస్తుంటే మా పైన కొద్దిగా పైనుంచి ఒక ప్లేన్ వెళ్తుంది. అతను ఏం చెప్పాడంటే ప్లేన్ మేము అప్పటికే స్పీడ్గా వెళ్తున్నాం, కొంచెం మంచిగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు అతను ఏం చెప్పినాడు అంటే పైన ప్లేన్ వెళ్తున్నప్పుడు మేము బండి దగ్గర మర్చిపోయినాం. మేమిద్దరం పైన ప్లేన్ చూస్తాను ఇద్దరం. అతను నా వెనకాల నుంచి ఇదే ముందర ఆటో అని చెప్పినప్పటికీ నేను అప్పటికి 2 బ్రేకులు గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి ఇట్లా బండి అంతా తిరిగి ఆడికెళ్ళి ఆటో కొట్టేసిన. అప్పటికి అతను నాకు చెప్పకపోయింటే ఆ పక్కనే ఇంకా పెద్ద పిడిచి వాటర్ కింద చాలా వాటర్ ఉన్నాయి. ఆ స్పీడ్ మీద అప్పటికి దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడాడు. మళ్ళీ కాదారండి దేవుడు నన్ను మందిరాన్ని నడిపించిన దేవాది దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.